33 అనే పుస్తకాన్ని నేను రాశాను పిటిషన్గా. ఇది నా 29వ పుస్తకం. పూర్తి వ్యంగ్యం. యాక్చువల్గా 33% రిజర్వేషన్స్ చట్టసభల్లో అసెంబ్లీ పార్లమెంట్లో వస్తే ఆట స్త్రీల ఆట స్త్రీలను ఆడనిస్తారా, పురుషులే ఆడతారా? కాబట్టి ఆ పురుషులే ఆడే ఆట ఎలా ఉంటుంది? జనరల్గా పురుషులు ఆడే రాజకీయాల్లో చాలా ఉంటాయి. నేరం ఉంటుంది, బేరం ఉంటుంది, మార్కెట్ ఉంటుంది, మాఫియా ఉంటుంది, మీడియా ఉంటుంది. వీటిలో స్త్రీలకు దాదాపు ప్రవేశం తక్కువ. అలాంటి చోట మరి వీళ్ళు ఆడగలుగుతారు. సో కాళ్లకు బంధనాలు అలాగే ఉంచి ఆకాశమంతా అవకాశాన్ని ఇస్తున్నాము, ఎగురమ్మా నువ్వు అన్నట్టు 33% రిజర్వేషన్ ఉంటుందా? అలా అయితే ఏ పక్షి అయినా ఎగరగలరా? ఏ స్త్రీ అయినా నిజంగా సర్వస్వతంత్ర స్త్రీలాగా ఎగరగలరా? ఇప్పటికే హోంశాఖలు, ఆర్థిక శాఖలు ఇచ్చి స్త్రీలకిచ్చి మొత్తం అధికారాన్ని పురుషులే చేపడుతున్నారు. సో రేపొద్దున ఈ 33% వచ్చాక ఎట్లా ఉంటుంది? అసలు ఈ 33%లో అన్ని సమూహాలకి ప్రాతినిధ్యం లేనప్పుడు అది ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది? మళ్ళీ ఆ కుటుంబాల నుంచి వచ్చే వ్యక్తులు వస్తారా? ఒకవేళ కోటా విదిన్ కోటా ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు కూడా అందులో ఇచ్చారు కాబట్టి అందులోనైనా సరే మళ్ళీ ఆ 33%లో వచ్చే ఎస్సీ ఎస్టీలు స్త్రీలు కూడా ఇప్పటి ఎస్సీ ఎస్టీ పురుషుల్లాగే ఉంటారా? అనగా మొహమాటం లేకుండా చెప్పుకోవాలంటే వెన్నెముక లేని చెంచాల్లా ఉంటారా, నేతల్లా ఉంటారా? సో ఈ ఆటలన్నీ కాస్త వ్యంగ్యపూరితంగా చూపించడం కోసం 33 కథలు రాశాను. ఇంకా 33 కోటా దాదాపు సిద్ధమైంది, అమలు మాత్రమే పెండింగ్. దీనికి జనగణన అట్లాగే నియోజక పునర్విభజన ఒకటి మాత్రమే తరువాయి. దాదాపు 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి ఇది మొదలు కావడానికి దాదాపు సిద్ధమైంది. కానీ ప్రజలు, స్త్రీలు, స్త్రీ ఉద్యమాలు, అట్లాగే స్త్రీ స్వాతంత్ర్యాన్ని కోరుకునేటువంటి ప్రజాస్వామికవాదులు దీనిని గుర్తించకపోతే మళ్ళీ స్త్రీలను ఈ రొప్పిలోకి లాగడం ఉంటుంది. నిజానికి సర్వస్వతంత్ర స్త్రీలకి 50% కావాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా ప్రయాణం చేయాలంటే ముందు స్త్రీలను స్వతంత్రులుగా మార్చాలి. ఆ ఉద్దేశంతో ఈ పుస్తకం రాశాను. ఈ కార్యక్రమంలో ఎవరెవరు చీఫ్ గెస్ట్ అంటే ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించింది ప్రముఖ స్త్రీవాద రచయిత ఓల్గా, ఆవిడ ఆవిష్కరించారు. అట్లాగే ప్రారంభ ఉపన్యాసాన్ని మరొక స్త్రీవాద రచయిత సి మృణాల్ని చేశారు. సన్నిధానం నరసింహ శర్మ అధ్యక్షత వహించారు. పుస్తకాన్ని స్రవంత్ సమీక్ష చేశారు. ఇంత లెజెండరీ ప్రెజెంట్స్లో మీ జన్మదినం జరుపుకోవడం, హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? అంటే ప్రతి సంవత్సరము ఒక యూజువల్గా జీవితం మనకిచ్చిన మన జీవితం మనం పొందిన ఫలితం. మళ్ళీ జీవితానికి తిరిగి ఆ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. సో కాబట్టి అది నేను రిటర్న్ గిఫ్ట్గా ఎవ్రీ ఇయర్ ఒక పుస్తకాన్ని ఇస్తుంటాను. అది పాఠక లోకానికి నన్ను ఇలా రాయనిచ్చినందుకు ఏడాది పాటు వాళ్ళకి వచ్చింది రిటర్న్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.